2025లో బీటెక్ పూర్తయింది. చూస్తుంటే అప్పుడే కాలేజీకి మొదటి రోజు వెళ్ళినట్లు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు దాదాపు ఒక సంవత్సరం అయిపోయింది. కాలేజ్ అంటే కేవలం చదువులు కాదు. అది మన జీవితంలో ఒక అందమైన అధ్యాయం. మొదటి రోజు క్లాస్ రూమ్‌లో ఉన్న భయం, కొత్త స్నేహితులతో మొదలైన పరిచయం, ఆ పరిచయాలే తర్వాత మన జీవితాంతం గుర్తుండిపోయే స్నేహాలుగా మారాయి. క్లాసులకు వెళ్ళడం కంటే ఫ్రెండ్స్‌తో కలిసి క్లాసులు బంక్ కొట్టడం ఎక్కువ ఆనందంగా అనిపించేది. లెక్చరర్స్ చెప్పిన ప్రతి మాట అప్పట్లో బోరింగ్‌గా అనిపించినా, ఇప్పుడు ఆ మాటల వెనుక ఉన్న ప్రేమ, బాధ్యత అర్థమవుతోంది. ల్యాబ్‌లలో చేసిన చిన్న చిన్న తప్పులు, రికార్డులు పూర్తి చేయడానికి పడిన కష్టాలు, లాస్ట్ డేట్ ముందు అసైన్‌మెంట్స్ పూర్తి చేసిన రాత్రులు అన్నీ ఇప్పుడు మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ప్రాజెక్ట్ పనుల్లో కలిసి గడిపిన రోజులు, డెడ్‌లైన్ దగ్గర పడితే వచ్చిన టెన్షన్, చివరకు ప్రాజెక్ట్ పూర్తి చేసిన ఆనందం ఇప్పటికీ గుర్తొస్తే చిరునవ్వొస్తుంది. కాలేజ్ ట్రిప్స్, క్యాంటీన్లో చేసిన అల్లరి, ఫెస్ట్‌లో పాల్గొన్న క్షణాలు, గ్రూప్ ఫోటోల కోసం చేసిన పోజులు, ప్రతి జ్ఞాపకం మనసును మళ్ళీ ఆ రోజులకు తీసుకెళ్తుంది. ఎగ్జామ్స్ ముందు ఈసారి బాగా చదవాలి అనుకుని చివరి రోజు మాత్రమే పుస్తకం తెరిచిన సందర్భాలు, ఫలితాలు వచ్చే వరకు పడిన టెన్షన్ అన్నీ ఇప్పుడు నవ్వు తెప్పిస్తున్నాయి. సెమిస్టర్ మొదలైన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ప్రతిరోజు ఒక కొత్త జ్ఞాపకం. ఉదయం క్లాస్కి లేట్ అయి పరుగులు తీయడం, అటెండెన్స్ కోసం చివరి నిమిషంలో క్లాస్లోకి వెళ్ళడం, క్యాంటీన్లో గంటల తరబడి కబుర్లు చెప్పుకోవడం, ఫ్రీ అవర్ దొరికితే మొత్తం గ్యాంగ్ ఒక్కచోట చేరిపోవటం, ఫోన్లో ఫోటోలు, సెల్ఫీలు, రీల్స్ తీసుకోవటం, ఎవరైనా ఫ్రెండ్ బాధలో ఉంటే అందరం కలిసి ధైర్యం చెప్పటం, ఎవరైనా సక్సెస్ అయితే మన సక్సెస్లా సెలబ్రేట్ చేసుకోవటం. సమ్మర్ సెలవుల కోసం ఎదురు చూసేవాళ్ళం, కానీ సెలవులు వచ్చాక మాత్రం ఫ్రెండ్స్ని, కాలేజ్ని మిస్ అయ్యేవాళ్ళం. మళ్ళీ కాలేజ్ ఓపెన్ అయ్యే రోజు కోసం రోజులు లెక్క పెట్టేవాళ్ళం. అప్పట్లో సాధారణంగా అనిపించిన ఆ రోజులు ఇప్పుడు జీవితంలో అత్యంత విలువైన జ్ఞాపకాలుగా మారిపోయాయి. ప్రతి బెంచ్కి ఒక కథ ఉంది, ప్రతి క్లాస్ రూమ్కి ఒక జ్ఞాపకం ఉంది, ప్రతి కారిడార్లో మన నవ్వుల ప్రతిధ్వని ఉంది. కాలేజ్ మనకు కేవలం డిగ్రీనే ఇవ్వలేదు, జీవితాంతం గుర్తుండిపోయే స్నేహితులను, ఎన్నో పాఠాలను, వేల జ్ఞాపకాలను ఇచ్చింది. ఇప్పుడందరం వేర్వేరు దారుల్లో ప్రయాణిస్తున్నా ఆ 4 ఏళ్లలో కలిసి గడిపిన ప్రతి క్షణం మాత్రం మన హృదయంలో ఎప్పటికీ చెరగని ముద్రగా నిలిచిపోతుంది. ఎందుకంటే కాలేజ్ డేస్ మళ్ళీ రావు, కానీ ఆ జ్ఞాపకాలు మాత్రం జీవితాంతం మనతోనే ఉంటాయి. రోజంతా కలిసి గడిపిన వాళ్లతో ఇప్పుడు ఒక ఫోన్ కాల్ మాట్లాడడానికే సమయం వెతకాల్సి వస్తుంది. కాలేజ్ ముగిసింది, కానీ అక్కడ ఏర్పడిన స్నేహాలు, నేర్చుకున్న పాఠాలు, గడిపిన క్షణాలు మనతో ఎప్పటికీ ఉంటాయి. కాలేజ్ మన జీవితంలో ఒక భాగం మాత్రమే కాదు, మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక అందమైన జ్ఞాపకం. ఈ వాయిస్ నాది కాకపోవచ్చు, కానీ ఇందులోని ప్రతి జ్ఞాపకం, ప్రతి భావం మాత్రం నాదే. నా జీవితంలో అందమైన అధ్యాయమైన కాలేజ్ డేస్ను మరోసారి గుర్తు చేసుకుంటూ మీ సాయి దినేష్ సైనింగ్ ఆఫ్. Miss you my college days. Miss you my friends. Miss you every moment we lived together.